సో ఇంతకుముందుకు ఒక వీడియోలో మా చిన్నోనికి కొత్తగా తెచ్చిన బొమ్మల గురించి చూపించాను కదా, ఇవన్నీ మా చిన్నోనివి మేము ఇంతకుముందు కొన్న బొమ్మలు అనమాట. చూడండి మా చిన్నోనివి ఎన్ని బొమ్మలు ఉన్నాయో. మా చిన్నోనివి గన్నులు 2-3 ఇరగొట్టాడు ఆల్రెడీ. ఇవేమో కలర్స్ అనమాట. సో ఇవి రింగ్స్, జైలోఫోను, ఇంకా ఏబిసిడి 2 స్లేట్లు నాకు, ఒకటి ఇలాగా ఒకటి ఏబిసిలు పెట్టుకోవడానికి 2 స్లేట్స్ అనమాట. ఇవన్నీ ఆల్ఫాబెట్స్, ఇవన్నీ యానిమల్స్ అనమాట. ఇవి వచ్చేసి ఐరన్వి. మనం చూడండి ఇగో ఇలా డిఫరెంట్ షేప్స్ బిల్డ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలు. ఇది వచ్చేసి మా చిన్న ట్రైన్ ఇష్టం కాబట్టి ట్రైన్ బొమ్మ. ఇది వచ్చేసి మా చిన్న ఐప్యాడ్, ఏదైనా రాసుకోవచ్చు వాడు. మళ్ళీ అట్లా ఇంక ఇవన్నీ అయిపోయా. ఇటు పక్క వస్తే చూడండి, ఇవన్నీ ఈయన ఆడుకొని ఎరగొట్టిన బొమ్మలు అనమాట. పాప నామరూపాలు లేకుండా వేసినాడు. ఇది డైనోసార్ బొమ్మ. సో ఇంకా అన్నీ ఎరగొట్టిన సామాన్లు ఇవన్నీ చూడండి. ఆల్ఫాబెట్స్ లేవు, పొడగొట్టేస్తాడు ఎరగొట్టేస్తాడు. ఇవన్నీ ఎరగొట్టిన బొమ్మలు. మా చిన్నోనికి ఇన్ని బొమ్మలు ఉన్నా కూడా చూడండి, ఇక్కడ మళ్ళీ మేము కొత్తగా కొన్నవి చూపించినాం కదా, అయినా కూడా మా ఓడు దీనితో ఆడుకుంటాడు. ఇగో ఈ పాత బాటిళ్ళు, క్రీములు, ఈ చిన్న బుక్కులు, మ్యాగీ ప్యాకెట్లు, ఇలా సామాన్లు చూడండి. ఇంకా ఈ డబ్బాలు, చిన్న కీ చైన్లు, ఫోన్లు కూడా, ఫోన్ కవర్లు, ఎవరిదైనా వాచ్లు కనిపించినాయి అనుకో వాచ్లు, చివరికి చిన్న ఆయిల్ డబ్బాలు, దీనితో ఆడుకుంటాడు అనమాట. ఇన్ని బొమ్మలు ఉన్నా కూడా అట్లుంటుంది మా చిన్నతో. ఏం చేయలేము ఇంకా. ఇవన్నీ ఎలా సరదాలబ్బా అని చెప్పి ఆలోచిస్తుంటే మా షీరోకాడు నేను హెల్ప్ చేస్తానని చెప్పి వచ్చి కూర్చున్నాడు. నుంచి తీసినంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఇవన్నీ నీట్గా మళ్ళీ సర్ది పెట్టుకోవాలన్నమాట. ఇవన్నీ అనమాట. ఇంకా అవన్నీ పాడేస్తాను, అవసరం లేదనమాట, వేస్ట్. మళ్ళీ ఇవన్నీ సర్దుకోవాలి నేను కొత్త బొమ్మలతో సహా. ఇలాంటి డక్కు బొమ్మలు అన్నీ ఉంటాయి కదా, ఇలా సౌండ్ వచ్చేటివన్నీ వాడు ఆడుకున్న రోజులు ఆడుకున్న తర్వాత తీసి పెడతాను. వాళ్ళ పిల్లలకి గుర్తనమాట, మా చిన్నోని పిల్లలకి వాళ్ళ డాడీ అని చెప్పి. నేను చాలా మా చిన్నోని డ్రెస్సులు కొన్ని బొమ్మలు అలాగే దాచిపెట్టాను గుర్తు కోసం. అవన్నీ మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను.